ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. నకిలీ మద్యం కేసు, జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ మరణాలను కూడా లిక్కర్ మరణాలుగా చూపించి ప్రజలను భయాందోళనలకు గురి చేయాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారేమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం ఆయనకు నచ్చినట్టుగా లేదు. నిన్న వాళ్ళ మంత్రి ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశాడు అంతకుముందు అమర్నాథ్ గారు. కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి అన్నాడు ఆయన. ఇవాళ దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా? ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఆర్థిక రాజధానిగా భారతదేశానికి విశాఖపట్నం నాంది కాబోతాం. ఇవన్నీ చూసి ఒక పక్క రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇవాళ సూపర్ 6 దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇచ్చాం. అలాగే అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. మొన్ననే మా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం పెట్టించాం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. జనార్దన్ రావు అనే అతనితో కలిపి కుట్ర చేసి అతన్ని ప్రోత్సహించి ఆఫ్రికా పంపించి డూప్లికేట్ మద్యం ఎలా తయారు చేయాలి, ఎలా రాష్ట్రంలో ఈ యొక్క మద్యాన్ని ప్రవేశపెట్టాలి, ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏమీ తెలవనట్టుగా వాళ్లే పోలీసుకి ఎంక్వైరీ ఇచ్చి ఒక పథకం ప్రకారంగా జనార్దన్ రావును ప్రోత్సహించి ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చింది జోగి రమేష్. ఇవాళ జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నన్ను ప్రోత్సహించింది, నన్ను ఇంటికి పిలిచి ఇదంతా కూడా దీనికి కావాల్సిన డబ్బులు పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా కూడా జోగి రమేష్. నేను అతని ప్రోత్బలంతో వెళ్ళి నేను ఇవాళ చేశాను. ఇవాళ అతనే నన్ను మళ్ళీ పోలీసులకు పట్టించాడని చెప్పి అతను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్, నువ్వు ఇవాళ రోజున మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీరు కలలు కంటా ఉన్నారు. గతంలో మీరు చేసిన పాపాలకి, మీ యొక్క నికృష్టమైన పరిపాలనకి ప్రజలకు బుద్ధి చెప్పారు. అపోజిషన్ పార్టీ హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు మాత్రమే పరిమితం చేశారు. ఇవాళ రోజున మీకు తలకిందులుగా తప్ప చేసినా కూడా మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎన్నో ఎక్స్ట్రా మాటలు మాడుతూ ఉన్నాడు. ఇతనంట కృష్ణా జిల్లా మొత్తం ఇతను అడ్డా అంట. ఏ రకంగా అడ్డా? కృష్ణా జిల్లాలో నిన్ను 60,000 ఓట్లతో ఓడించి చెప్పు తీసుకు కొట్టి ఇంటికి పంపిస్తే అది నీ అడ్డానా? నువ్వు పిస్తా, బాదం, హల్వా ఇవన్నీ చెప్పుకోవడానికి నువ్వు ఏ రకంగా? నువ్వు వలసవాదివి. నువ్వు ఒక ఎలక్షన్కి పెడంలో పోటీ చేస్తావు, ఒక ఎలక్షన్ పెనంలూరులో పోటీ చేస్తావు, ఒక ఎలక్షన్కి మైలవరంలో పోటీ చేస్తావు, ఇంకొక ఎలక్షన్ ఇంకో చోట చేస్తావు. ఈ గాలి తిరుగుళ్ళు తిరగటమే నీకున్న అర్హత. నువ్వు దానికే ఈ అడ్డా అని ఎవడో చెప్పుకుంటాడు? మామూలుగా మా చిన్నతనంలో మేము హైదరాబాద్ తినేవాళ్ళం. అదంతా ఆ శంకర అడ్డా, ఇది ఇంకొకటి అడ్డా, ఇట్లా అంటే నీకు అడ్డా అన్నమాట. ఇది అంటే వెధవ పనులు చేయడానికి నీకు కృష్ణా జిల్లా ఒక అడ్డా. మళ్ళా చెయ్యాల్సిన దరిద్ర పనులని చేసి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుణం లేనోడే కులం గురించి మాట్లాడతాడు ఎవడైనా. వీడు గుణం లేని వెధవ కాబట్టి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశాఖలో పెట్టుబడులను ఆకర్షించడానికి సదస్సు నిర్వహించిన, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెద్ద కార్యక్రమం మోడీ గారు సభగా నిర్వహించిన, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది అతనికి అలవాటు అయిపోయింది. ఆ రోజు బాబాయిని చంపినప్పుడు కూడా ముందు గుండెపోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారన్నారు. కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి చూసాం. ఇట్లా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు. ఈరోజు రాబోయే 2-3 నెలల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకు అనంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యం వ్యాపారం చేశారు కాబట్టి ప్రతిరోజు కూడా పుంకాలుగా వీళ్ళ కథనాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తూ ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కల్తీ మద్యం అనేది అది ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే ఎవరైతే దీని వెనకున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది.